అండి, వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం రవి రెండవ ఇంట్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, మీ జాతక చక్రంలో మీ లగ్నం ఏదైనా కావచ్చు, రవి రెండవ భావంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది. జనరల్గా ఈ ఫలితాలు అన్ని లగ్నాల వరకు ఒకే రకంగా ఉంటాయంటే వేరువేరుగా ఉంటాయి. అయితే కొంతమందికి ఎలా మనం దీన్ని అసెస్మెంట్ చేయాలనేది సింపుల్గా, అంటే మీకు మీది ఏ లగ్నమైనా కానివ్వండి, రెండో భావంలో రవి ఉన్నప్పుడు జనరల్గా మేజర్గా మనం గమనిస్తే ఎక్కువ జాతకాలు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ముఖ్యంగా రెండవ భావం అనేది మనకి ధననేత్ర కుటుంబ వాక్కు స్థానం అన్నారు. అంటే ధనము, నేత్రం అంటే నేత్ర రోగాలు ఏమైనా ఉంటున్నాయా, కుటుంబ స్థానము మీ కుటుంబంలో ఏదైనా కలహాలు ఉంటున్నాయా, మీరు పుట్టిన వాతావరణం కానీ, మీరు పెరిగిన విధానంలో కానీ, మీకు నేర్పిన సంస్కారాలన్నీ కూడా మీకు రెండవ భావం నుంచే వస్తాయి. వాక్కు స్థానము మీరు మీ యొక్క గాత్రము ద్వారా కానీ సంపాదించడం కానీ, మీ స్పీచ్కి మంచి వాల్యూ ఉండడం కానీ, ఇలాంటివన్నీ కూడా రెండవ భావం నుంచే చూస్తారు. అయితే ఇదే రెండవ భావంలో రాయల్ ప్లానెట్ అయినా, అంటే మనకి రవిచంద్రులు రాయల్ ప్లానెట్స్ అన్నారు. సో ఎప్పుడైతే ఇక్కడ రవిగ్రహం వస్తుందో రెండో ఇంట్లోకి, మీ యొక్క స్పీచ్ అనేది డెఫినెట్గా అంటే ఏదో ఒక రికగ్నిషన్ అనేది పొందే అవకాశాలు ఉంటాయి. ఒకటి వినసొంపుగా ఉండడమా, అథారిటేటివ్గా ఉండడమా, ఎందుకంటే రాయల్ ప్లానెట్ కాబట్టి. సో మీకు కుటుంబంలో రవి అనేది పడింది కాబట్టి, మీ కుటుంబంలో అంటే పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు, మీ నాన్నగారు తీసుకోండి. సో మీ నాన్నగారి యొక్క ఉద్యోగం గవర్నమెంట్కి సంబంధించిందైనా అయి ఉండాలి, లేదు మీరు మీ యొక్క సంపాదన కూడా గవర్నమెంట్తో ముడిపడిందైనా అయి ఉండాలి, లేదు మీ యొక్క గాత్రం ద్వారా వాక్కు ద్వారా ధనం సంపాదించే విషయంలో మీరు ఉండాలి, లేదు మీకు నేత్ర దోషాలు బాగా ఉండాలి, లేదా మీ కళ్ళు బాగా బ్రైట్గా ఉండాలి, అట్రాక్టివ్గా ఉండాలి. ఇవన్నీ కూడా ప్లస్ మైనస్ రెండు చెప్పుకోవాలి. ఎందుకనంటే రెండవ భావంలో రవి ఉంటే అందరికీ ఇదే ఫలితాలు ఉంటాయి అనేది చెప్పదగిన సలహా కాదు. ఎందుకంటే జనరల్గా రవి రాహుతో కలిశాడనుకోండి ప్రాబ్లం వేరుగా ఉంటుంది, రవి కేతుతో కలిస్తే వేరుగా ఉంటుంది. ఇవన్నీ మనకు ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం. బట్ ఇది ఈ వీడియోలో రెండవ భావంలో పర్టికులర్గా ఏమిస్తారు, ఇప్పుడు ఫుడ్ ప్లేసు రెండో ఇల్లే, అందుకని వీళ్ళు ఫుడ్ విషయంలో ఖచ్చితత్వమైన నిర్ణయాన్ని కలిగి ఉంటారు. అసలు నిజాయితీ కలిగిన మాటలు మాట్లాడడం, అంటే వాళ్ళ మాటల్లో ఖచ్చితంగా నిజాయితీ కనిపించడం, వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్గా ఉండడం అనేది జరుగుతుంది జనరల్గా. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన ఇప్పుడు ఈ నాలెడ్జ్ ప్లేస్ కూడా, ఇప్పుడు రవి కాలపురుషుడి చక్రంలో పంచమ భావానికి అధిపతి. అందుకని ఏంటి, పంచమ భావం అంటే మీ యొక్క నాలెడ్జ్, పూర్వజన్మ పుణ్యము ఇవన్నీ ఉంటాయి. సో మీ పూర్వజన్మ పుణ్యం వల్ల కలిగిన నాలెడ్జ్ వల్ల మీరు డబ్బు సంపాదించుకుంటారు అనేది చెప్పే అవకాశాలు ఉంటాయి. లేదు ఆ పూర్వజన్మలో చేసిన సాధన వల్ల మీ గొంతు బాగా ఉండడం వల్ల మీరు ఈ జన్మలో ఆ గాత్రం ద్వారా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రవి రెండో ఇంట్లో ఉన్నప్పుడు మీ యొక్క 9వ ఇంటి నుంచి ఇది 6వ ఇల్లు అవుతుంది. అందువల్ల ఏమవుతుందంటే మీ యొక్క బాసెస్తో కానీ, తండ్రితో కానీ సరైన సంబంధాలు లేకపోవడం కూడా ఇండికేట్ చేస్తుంది. ఎప్పుడు ఏదో ఒక గొడవలు ఉండడం, లేదు మీ ఫాదర్కి ఇల్ హెల్త్ అప్పుడప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఇది కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. మీ యొక్క అంటే కొంచెం ఈ అథారిటేటివ్, ఇది క్రూర గ్రహం, ఇది సహజంగా అయితే పాపగ్రహం కిందకే తీసుకున్నారు. జనరల్గా అయితే సౌమ్య గ్రహంగా తీసుకోలేదు దీన్ని. సో రవి ఎక్కడ ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లో వెలుతురు ఖచ్చితంగా ఇస్తాడు. అంటే దాని అర్థం ఏంటి, ఆ వెలుతురులో మీకు ఏ చిన్న ఎటువంటి వెలుతురు అంటే పెట్రోమాస్ లైట్ వేస్తే ఒక చిన్న రూమ్లో మొత్తం బ్రైట్గా వెలిగిపోతుంది. దాంట్లో మీరు ఏ విషయం కూడా కరెక్ట్గా కనిపెట్టలేరు, కానీ బట్ ఏది కూడా దాచలేని పరిస్థితి కూడా. అలాగే మీరు చేసే విషయాలు ఏవైతే ఉంటాయో, మీరు మాట్లాడే విషయాలు కావచ్చు, మీ కుటుంబ గౌరవం గురించి మాట్లాడడం కావచ్చు, అంటే మీ కుటుంబం కూడా నలుగురిలో తెలిసే కుటుంబం కూడా కావచ్చు, ఎందుకంటే అక్కడ వెలుతురునిస్తున్నాడు కదా. సో నలుగురు మీ కుటుంబం గురించి చెప్పే సందర్భాలు కూడా ఉంటాయన్నమాట. అది ప్లస్ అయినా మైనస్ అయినా అక్కడెక్కడ దాచిపెట్టలేని పరిస్థితి. సో ఇంకొకటి, ఈ రవి మీకు రెండో ఇంట్లో ఉన్నప్పుడు 7వ ఇంటి నుంచి 8వ ఇల్లు అయింది, 9వ ఇంటి నుంచి 6వ ఇల్లు అయింది. కాబట్టి మీకు డెఫినెట్గా రెండవ భావంలో రవి ఉన్నప్పుడు ఫాదర్తో కానీ బాసెస్తో కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పాను. ఇక్కడ 7th హౌస్ నుంచి అష్టమంలో ఉంది కాబట్టి, అంటే మీ వివాహ జీవితం నుంచి ఆయన అష్టమ భావంలో, మీ ఇన్లాస్ వల్ల, మీ అత్తగారు మామగారు వల్ల ఏదో కొంత ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి. వాళ్ళతో సరైన సంబంధాలు లేకపోవచ్చు, లేదు వివాహ జీవితంలో ఎప్పుడు ఏదో ఒక కాన్ఫ్లిక్ట్స్ ఉండొచ్చు, ఇది కూడా ఉండే సందర్భాలు ఉన్నాయి. ఓకేనండి. సో 6, 8 మరి 12వ భావానికి ఇక్కడ 3వ ఇంటి నుంచి 12వ ఇల్లు అవుతుంది అది. సో మీరు తమ్ముడికి దూరంగా ఉండొచ్చు, తమ్ముడు కానీ చెల్లెలు కానీ వీళ్ళకి కుటుంబ స్థానం అంటే మీ పుట్టిన స్థానం నుంచి దూరంగా వెళ్ళి ఉండొచ్చు, అక్కడ సంపాదించి ఉండొచ్చు, ఇది కూడా చెప్పుకునే అవకాశాలు ఉంటాయి.
సో తర్వాత మీకు రవి 12వ ఇంట్లో ఉన్నప్పుడు, అంటే రవి 2వ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు, మీరు ఫుడ్ విషయంలో ఖచ్చితమైన నియమాలు పాటిస్తే ఈ రవి మంచి ఫలితాలు ఇస్తాడు అని చెప్పుకునే ఆస్కారాలు ఉంటాయి. ఇకపోతే మీకు మేషలగ్నం వాళ్ళకి తీసుకోండి, పంచమాధిపతి ద్వితీయంలో ఉన్నప్పుడు, అంటే మీకు ఇది వృషభ రాశి అయింది. మీకు మామూలుగా కాలపురుషుడి చక్రంలో వృషభ రాశి 2వ ఇల్లు, ఇది డైరెక్ట్గా చెప్తున్నారు. మామూలుగా రవి 2వ ఇంట్లో ఉన్న ఎటువంటి ఫలితాలు చెప్పానో వృషభ రాశిలో రవి ఉన్న వాళ్ళు కూడా ఈ ఫలితాలు వర్తించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కాలపురుషుడి చక్రంలో వృషభ రాశి 2వ ఇల్లు అయింది కాబట్టి. సరే, బేసిక్గా పంచమాధిపతి ద్వితీయంలో ఉంటే ఏంటి ఫలితాలు అనేది మనం ఇప్పుడు తీసుకుంటున్నాం. అది రవి అయితే ఎలా ఉంటుంది? పంచమాధిపతి రకరకాలుగా ఉండే గ్రహాలు వేరే లగ్నాలకు వేరే ఉంటాయి. బట్ మనకి ఇప్పుడు రవి గురించి టాపిక్ కాబట్టి రవి 2వ ఇంట్లో ఉన్నప్పుడు వివిధ లగ్నాల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ రవి పంచమాధిపతి 2వ ఇంట్లో ఉండడం వల్ల మీరు గాత్రం ద్వారా కానీ లేదా వాక్ ద్వారా కానీ ధనం సంపాదించే అవకాశాలు ఉంటాయి. లేదు ఏదైనా బ్యాంకింగ్ సెక్టార్లో డబ్బు సంపాదించే అవకాశాలు ఉంటాయి. మీ యొక్క ఫుడ్ విషయంలో మీరు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఖచ్చితంగా మీరు వాయిస్ కూడా మీ యొక్క ఫ్యామిలీ లీనియేజ్ డెఫినెట్గా మీరు, అంటే మీ కులం గురించి అని నేను చెప్పను కానీ, సారీ అండి, కులం అనే పదం కాదు, మీ యొక్క వంశ ప్రతిష్టల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు అని చెప్పే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. తర్వాత మీ సంతానం వల్ల మీరు డబ్బు సంపాదించే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే పంచమాధిపతి అయ్యాడు కదా మీకు, సో అది కూడా అవకాశాలు ఉన్నాయి. అంటే మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశాలు ఉంటాయని అర్థం మీ సంతానం వల్ల. అయితే ఇది శత్రుస్థానం అయింది కదండి, ఎట్లా ఫలితాలు అంటే ఉన్న రాశ్యాధిపతి శుక్రుడు బలంగా ఉంటే మీకు ఖచ్చితంగా మీ పిల్లలు మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెంచే విషయంలో సక్సెస్ సాధిస్తారు. తర్వాత పూర్వజన్మ పుణ్యం వల్ల మీకు సేవింగ్స్ కానీ మీ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిపాస్తులు కానీ కొంతమందికి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక నేను చెప్పిన కామన్ పాయింట్స్ అన్నీ మీకు అప్లికబుల్ అవుతాయి. ఇంతకుముందు ప్లస్ మైనస్లు రెండు చెప్పాను రవి 2వ ఇంట్లో ఉంటేనే. మీకు పర్టికులర్గా ఏంటంటే సంతాన స్థానాధిపతి అయ్యాడు కాబట్టి ఆ రవి అక్కడ మీ కుటుంబంలో ఖచ్చితంగా వాళ్ళు నలుగురికి తెలియబడే వ్యక్తులు అవుతారు అనేది అర్థం. ఇప్పుడు వృషభ లగ్నానికి తీసుకోండి, 4వ ఇంటి అధిపతి అయ్యాడు. ఆయన 2వ ఇంట్లో ఉన్నాడు అని అంటే ఏంటి? రియల్ ఎస్టేట్ ద్వారా డబ్బు సంపాదించడమా, లేదు మీ మాతృస్థానం కాబట్టి మీ యొక్క మదర్ యొక్క సైడ్ నుంచి కానీ ధనాగమం అని అంటారు జనరల్గా. సో మదర్ సైడ్ రిలేషన్స్ వల్ల డబ్బు సంపాదించడమా, సో ఇట్లా మనం చెప్పుకునే అవకాశాలు ఉంటాయి. తర్వాత మీకు మీ వాక్కులుగా అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించింది ఒక ఎత్తు, తర్వాత ఎనీథింగ్ గృహానికి సంబంధించిన విషయాలు, అంటే మీకు ఫర్నిచర్ షాప్ పెట్టుకోవచ్చు, ఇంటి బ్యూటీ బోటిక్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంటీరియర్ డెకరేషన్స్ చేసి డబ్బు సంపాదించవచ్చు. సో లేదు మాతృ సంబంధమైన పాటలు పాడి సంపాదించవచ్చు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా యాడ్ అవుతూ వస్తుంటాయి. బట్ అయితే బేసిక్ ఇక్కడ కామన్ థీమ్ మనం అర్థం చేసుకోవాలి. 4వ ఇంటి అధిపతి రవి అయితే ఏంటి? మీ మదరు ఖచ్చితంగా అథారిటేటివ్గానే ఉండొచ్చు. మీ ఇంట్లో మీ మదర్ యొక్క ఇది ఎక్కువగా ఎకానమికల్గా ఫార్వర్డ్గా ఉండొచ్చు. సో సేవింగ్స్ విషయంలో మీ మదర్ దగ్గర డబ్బులు ఇవ్వడం బెటరు. ఇది లేదు అనుకోండి, మీరు ఇవ్వడం బెటర్. మీ మదర్ దగ్గర మీ మదర్ యొక్క అకౌంట్లో డబ్బులు వేయడం బెటర్ అనమాట, దానికి రెమెడీ. సో అందరూ చెప్పుకుంటారు కానీ డబ్బులు 2వ ఇంట్లో రవి డబ్బులు ఇస్తాడు అని అంటే అందరికీ ఇవ్వడు. కొన్ని ఇప్పుడు శత్రుక్షేత్రాల్లో ఉన్నప్పుడు లేకపోతే నీచ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందే కదా. సో అట్లా ఏమవుతుందంటే ఇక్కడ అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఏ రెమెడీస్ పాటించాలనేది ఈ వీడియో చివరిలో చెప్తాను నేను జనరల్గా. అయితే ఇక్కడ మనకి మిథున లగ్నం వాళ్ళకి 3వ ఇంటి అధిపతి 2వ ఇంట్లో ఉన్నప్పుడు, అంటే మీడియా ద్వారా ధనం సంపాదించడం, తమ్ముడు కొంచెం మంచి వెల్తీ పర్సన్ అయి ఉండడం, చెప్పుకునేదానికే కానీ తమ్ముడితో బాగుంటుందా లేదా అనేది పక్కన పెడితే ఓకే, ఈజ్ ఆల్సో సమ్ పార్ట్ ఆఫ్ యువర్ ఇన్కంలో కొంత, అంతా కాదు. సో మీడియా ద్వారా లేకపోతే ఏదైనా ఎంటర్ప్రీనర్షిప్ ద్వారా లేకపోతే కమిషన్ బేస్డ్ వ్యాపారాల ద్వారా లేదా కమ్యూనికేషన్ చేసి డబ్బు సంపాదించడం ద్వారా మీ బ్రైట్ఫుల్ స్పీచ్ ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు ఉండనే ఉంటాయి. సో అలాగే కర్కాటక లగ్నం వాళ్ళకి తీసుకోండి. కర్కాటక లగ్నం వాళ్ళకి 2వ ఇంటి అధిపతి రవి 2వ ఇంట్లోనే ఉన్నాడు. అంటే మీరు డెఫినెట్గా మీ యొక్క స్పీచ్, అంటే మీ యొక్క వాయిస్ ద్వారా లేకపోతే మీ కుటుంబ సంపాదనని లీనియేజ్ ఏదైతే మీరు ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టుంటే ఆ ఫ్యాక్టరీని కంటిన్యూ చేయడం ద్వారా, వాళ్ళ వ్యాపారం ఏదైనా చేస్తుంటే ఆ వ్యాపారాన్ని సాగించడం ద్వారా,
సో మీ డబ్బులు జనరేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్గా మీకు మీ వంశం గురించి నలుగురు మాట్లాడుకునే అవకాశాలు ఉంటాయి ఏదో ఒక రూపంలో. అంటే మంచిగానా అనేది కాదు, మొత్తానికి కనిపిస్తుంది మీ యొక్క దీంట్లో. మీరు ఫుడ్ తినే విషయంలో చాలా బాగా రాయల్టీ మెయింటైన్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే మంచి సత్వగుణ సంపన్నమైన ఆహారం తీసుకుంటే ఏమో రవికి చాలా మంచిది. జనరల్గా చెప్పాలంటే మిరియాల పొడి ఇవన్నీ మీకు లాస్ట్లో చెప్తాను రెమెడీస్ ఏం తీసుకోవాలి ఏంటి అనేది. సో అదే సింహలగ్నం వాళ్ళకి లగ్నంలోనే అంటే మీకు సింహలగ్నం వాళ్ళకి సింహలగ్నం వాళ్ళకి రెండో ఇంట్లో రవి ఉంటే అంటే ఏంటి, మీ లగ్నాధిపతి ద్వితీయంలో ఉండడం అంటే మీరు మీ యొక్క కుటుంబ స్థానానికి అంటే మీ కుటుంబం యొక్క లీనియేజ్ని బేస్ చేసుకొని సంపాదించడం ఒక ఎత్తు, తర్వాత మీరు స్వయం కృషితో సంపాదించడం ఒక ఎత్తు, తర్వాత మీ యొక్క మాటలు కానీ ఏదైనా కానివ్వండి మీ వంశం గురించి కొంచెం మీరు ఎక్కువగా రెస్పెక్ట్ ఇవ్వడం, మీ యొక్క లీనియేజ్ గురించి మీ ఫాదర్ గురించి కానీ ఆ విధమైన జనరేషన్ అనేది మీకు కంటిన్యూటీ అవ్వడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఫాదర్ కాంట్రాక్టర్ అనుకోండి, మీరు కూడా కాంట్రాక్ట్ అవ్వడం, కాకపోతే వేరే ప్లేస్లో చేయడం. లేదు కొంతమంది ఏం చేస్తారు, స్వయం కృషితో సంపాదిద్దామని ఫాదర్ అంతా పక్కన పెట్టి ఇతను కొత్తగా కంపెనీ స్టార్ట్ చేసుకోవడం. తర్వాత మీ యొక్క పాలిటిక్స్ అనేది కొంతమందికి సెట్ అవుతుంది. రవి రెండో ఇంట్లో ఉంటే చెప్పాను కదా, ధనస్థానంలో రవి ఉంటే డెఫినెట్గా పాలిటిక్స్ వల్ల కూడా డబ్బులు సంపాదించే అవకాశాలు ఉంటాయి. మేబీ మీరు కూడా పాలిటికల్గా అంటే ఆఫ్టర్ సమ్ టైం కానీ లేకపోతే ఆ దశ వచ్చినప్పుడు కానీ అంతర్దశల్లో కానీ ఒక్కోసారి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ బేసిక్గా ఏదో ఒక రిలేషన్షిప్ మీ ఇంట్లో కుటుంబంలో డెఫినెట్గా ఎవరో ఒకరు పాలిటిక్స్లో డెఫినెట్గా ఉండే అవకాశాలు ఉంటాయి. లేదా గవర్నమెంట్స్ ప్రాజెక్ట్స్ చేసే అవకాశాలు ఉంటాయి మీ ఫాదర్ కానీ అట్లా. సో ఫాదర్తో సరైన రిలేషన్షిప్ ఉండకపోవచ్చు కొంతమందికి. బాగా గౌరవిస్తారు మీరు, కానీ రిలేషన్షిప్ కరెక్ట్గా దూరంగా ఉండొచ్చు ఆయనకి మీరు. తర్వాత కన్యా లగ్నానికి 12వ ఇంటి అధిపతి రెండో ఇంట్లో అంటే ఏంటి, మీ ఖర్చు స్థానాధిపతి రెండో ఇంట్లో ఉన్నాడు, నీచబడ్డాడు. ఖర్చు స్థానాధిపతి నీచబడితే ఖర్చు తగ్గిపోతాయి కదా, మంచిదే. బట్ ఓకే, అది కంటిన్యూటీ మళ్ళీ చేద్దామండి. నమస్కారం, మీ రాజేష్.